మీరు ప్రజారాజ్యంలో ఒక సిద్ధాంతకర్త లాంటి పాత్ర మీరు పోషించారు. అంటే ప్రజారాజ్యం అంటే విఫలం అవటానికి చిరంజీవి గారు మరీ సాఫ్ట్, ఆయన ఎవరిని గట్టిగా మాట్లాడలేకపోవటం అంటారా, లేకపోతే అదర్ రీజన్స్ కూడా, అంటే దట్ మే బీ వన్ ఆఫ్ ది రీజన్, బట్ అట్లాంటిది ఏమన్నా మీరు? నేను సిద్ధాంతకర్తనని అంత పెద్దవాడిని కాదు, మిత్ర గారు పెద్ద పెద్దవాళ్ళంతా ఉండేవాళ్ళు. కాకపోతే పోస్ట్ ఎలక్షన్స్ ఐ థింక్ ఐ ప్లేడ్ ఎ వెరీ పివటల్ రోల్ ఇన్ ద ప్రజారాజ్యం పార్టీ. ఎన్నికల ముందు, ప్రీ ఎలక్షన్స్ కాకుండా పోస్ట్ ఎలక్షన్స్, ప్రీ ఎలక్షన్స్లో నేను పనిచేసిందంతా డార్క్ సైడ్, బ్యాక్ ఎండ్లో పనిచేశాను. కళ్యాణ్ గారితో పనిచేశాను, వివిధ రకాలైనటువంటి స్పెసిఫిక్ యాక్టివిటీస్ని పనిచేశాను. బట్ పోస్ట్ ఎలక్షన్స్ పార్లమెంట్ పోటీ చేసిన ఒక అభ్యర్థిగా ఒక ఇమేజ్ వచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉండేవాడిని. తర్వాత పార్టీకి ఉన్నటువంటి ముగ్గురు అధికార గౌతమ్, నేను, వాసిరెడ్డి పద్మ గారు, మేము ముగ్గురమే ఉంటిమి. అండ్ అగ్రెసివ్గా అటాక్స్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం మీద. కాబట్టి ఐ గాట్ లాట్ ఆఫ్ మైలేజ్. రెండు, చిరంజీవి గారిని చాలామంది వద్దన్నారు, చనిపోయిన విద్యాధరరావు గారు, ఇంకా వీళ్ళందరూ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికలు పోటీ చేయొద్దు అంటే ఐ థింక్ నేనైతే రిజిడ్గా అప్పుడు చెప్పాను, అన్నయ్య మీరు పోటీ చేస్తే ఓడిపోవచ్చు, కానీ అక్కడ ఒక స్థానికంగా ఒక నాయకుడిని మనం తయారు చేసినట్టు ఇట్ విల్ బికమ్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ క్రియేటింగ్ ద లీడర్స్ అని ఒత్తిడి వారిపై ఆయన ఒపీనియన్ తీసుకోవడంలో ఐ థింక్ ఐ ట్రైడ్ మై బెస్ట్ టు పర్సువేడ్ అండ్ కన్విన్స్ హిమ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఆ ఎలక్షన్స్లో ఆయనతో పాటు నడిచాను. జిహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో అంతా రాశాను అప్పుడు. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మేనిఫెస్టోస్ వీ మేడ్ ఎట్ దట్ టైం. వీ లాస్ట్, దట్స్ అ డిఫరెంట్ మ్యాటర్. బట్ ఆయనతో ఉన్నాను. తర్వాత చిరంజీవి గారిని సిఆర్ఓ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి బయట కూర్చోబెట్టాలంటే చాలామంది ధర్నా చేయించాలా పెరిగిన ధరల మీద అంటే, చిరంజీవి గారు ఏంటి రోడ్డు మీద వచ్చి కూర్చోవడం ఏంటి అని చెప్పని దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు పెద్ద నాయకులు కూడా అందరూ కూడా వద్దు వద్దు అన్నారు. నేను లేదన్నా, అంత పెద్ద మనిషి వచ్చి అక్కడ కూర్చుంటే ప్రజలకు మెసేజ్ పోతుంది అని చెప్పని అట్లా వీ డిస్కస్డ్ అండ్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. లెస్ కొట్లాడదాం అని చెప్పని ఆయన కూడా ముందుకొచ్చి కొట్లాడాము, రైలు రోకోలు చేశాము. బాగా యాక్టివ్గా పార్టీని రివైవ్ చేసుకుంటూ, రీబిల్డ్ చేసుకుంటూ చిరంజీవి గారు ముందుకు నడిచినారు. బట్ ఎవరు ఏమి చెప్పినారో ఎక్కడో తెలియదు, కానీ మొత్తానికి అప్పుడు మెర్జ్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక నిర్ణయానికి రావటం, దానికంటే ముందు తెలంగాణకు వ్యతిరేకంగా ఒక నిర్ణయం తీసుకోవటం, దట్ వాజ్ ఎ హిస్టారికల్ బ్లండర్ యాజ్ అ పార్టీ. ఐ థింక్ పిఆర్పి డిడ్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఎక్కడో ఎవరో కొంతమంది చుట్టూ చంద్రబాబు నాయుడు ఒక డెసిషన్ తీసుకుంటాడు, ఆయనకంటే ముందే నువ్వు నిర్ణయం తీసేసుకోవాలి, నువ్వు నిర్ణయం తీసుకున్నట్టయితే నీకు బెటర్ మార్క్స్ వస్తాయి ఆయనకంటే ముందు అనేటువంటి ఒక భావనను చిరంజీవి గారికి క్రియేట్ చేసినారు. ఐ థింక్ దానికి ఈ సీమ్ టు ఆల్సో బీన్ సకమ్డ్ అండ్ చాలా రిక్వెస్ట్ చేసినాం మేము. ఎందుకంటే ఇవాళ నీతి నిజాయితీకి మారుపేరుగా ఉన్న నాయకులు ఒక్కడు కూడా కనబడని ఈ కాలంలో ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు కనబడతారు. ఏం డబ్బు సంపాదించినా ఆయన కష్టం, ఆయన డాన్స్లు వేసి, ఆయన కొట్లాడి, కిందపడి మీదపడి, నానా రకాలైనటువంటి ఒక లైట్లకు ఎండలకు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు అవి. అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు, విమర్శలన్నీ బుల్షిట్ సార్, క్రాప్, బిగ్ క్రాప్, బిగ్. డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చిండ్రు, అదంతా. నాకెందుకు ఇవ్వాలి సికింద్రాబాద్ ఎంపీ? చాలామంది సికింద్రాబాద్ ఎంపీగా పోటీ, అప్పుడు ఉన్నటువంటి పార్టీలు చేసిన ప్రచారం అంటారా? 100%. ఇట్ వాజ్ ఏ గోబెల్స్ క్యాంపెయిన్. దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేదు. ఎందుకు అంటే అది కూడా చెప్తా ఉన్నా మీకు. పాలిటిక్స్ ఇస్ ఆల్ అబౌట్ అ గేమ్ ఆఫ్ అగ్రెషన్ సార్. అంటే విత్ డ్యూ రిగార్డ్స్ అండ్ రెస్పెక్ట్స్ టు పీపుల్. అప్పుడు అధికార ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు గాను, పార్టీని ఫ్రంట్ ఎండ్ చేసిన వాళ్ళందరూ కూడా అయితే చిరంజీవి గారు చేయాలా, కళ్యాణ్ గారు చేయాలా, వాళ్ళిద్దరు తప్పితే చేసే వాళ్ళందరూ కూడా వెరీ సాఫ్ట్ యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళు. పాలిటిక్స్ ఈజ్ నాట్ ఎ సాఫ్ట్ గేమ్, ఇట్స్ ఎ హార్డ్ గేమ్. యూ హ్యావ్ టు హిట్ హార్డ్ వెన్ ఇట్ రిక్వైర్స్, యూ హ్యావ్ టు హిట్ సాఫ్ట్ వెన్ ఇట్ రిక్వైర్స్. ఆ టైంలో బురద వెళ్తూ ఉన్నారు, టికెట్లు అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పని బురద వెళ్తూ ఉంటే, రకరకాల రీతుల్లో బురద వెళ్తున్నప్పుడు అగ్రెసివ్గా అటాక్ చేయడంలో మాత్రం తప్పనిసరిగా ఆ రోజు ఫ్రంట్ ఎండ్ చేస్తున్న వాళ్ళు ఫెయిల్ అయిపోయినారు. దాంట్లో దాని యొక్క ఇంపాక్ట్ వారి మీద పడ్డది. దానికి తోడు తెలంగాణ ఇవాళ బహుశా 2 రాష్ట్రాల్లో కూడా ప్రజారాజ్యం పార్టీ బతికుండేది ఒకవేళ ఆయన నిర్ణయం తీసుకోకపోతే. ఆయన కూడా 2 రాష్ట్రాలకు ఒక జాతీయ అధ్యక్షుడిగా మిగిలి ఉండేవాడు. 10 మంది రాజ్యసభల సభ్యులను పంపేవాడు, 10 మంది ఎమ్మెల్యేలను చేసేవాడు, ఎమ్మెల్సీలు చేసేవాడు. ఐ థింక్ పర్సనల్గా ఎ గ్రేట్ ఆపర్చునిటీ దట్ హీ లాస్ట్. ఇట్ ఇస్ అ గోల్డెన్ ఆపర్చునిటీ.
శివుడికి ఆత్మలింగం చేతిలో ఉన్నట్టుగా అంత పెద్ద ఆపర్చునిటీ ఉండే, దాన్ని జారవిడుచుకున్నారేమో అయితే నేను అనుకుంటాను బలంగా. దానికి కారణం తనను రెస్ట్లెస్కి గురి చేసినారు ఒక స్టేజ్లో అనిపిస్తుంది నాకు. హీ వాజ్ రివైవింగ్ ద పార్టీ, రోడ్ల మీదకి వస్తూ ఉన్నాడు, ధర్నాలు చేస్తూ ఉన్నాడు, అన్ని రకరకాల రీతుల్లో ఆయన పోరాటం చేస్తున్న తరుణంలో మెర్జ్ అయిపోతే బాగుంటుంది అని ఆయనను ఒకవైపు స్వే చేసినారు, దానికి ఆయన సకమైనారు. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ దట్ వన్ పర్సనల్ ఒకటి పార్టీ 2 రాష్ట్రాల్లో ఉండేది, ఆయన జాతీయ నాయకుడిగా ఉండేవాడు, చాలామంది కొత్త వాళ్లకు చదువుకున్న వాళ్ళందరూ కూడా ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ అయినారు, వాళ్ళందరూ నష్టపోయినారు. అన్నిటికంటే పెద్ద నష్టం జరిగింది ఏంటి అంటే ది కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ ఈజ్ డిస్ట్రాయిడ్. సామాజిక న్యాయం అని చెప్పని బలంగా మాట్లాడి దాన్ని ఆచరణలో పెట్టినటువంటి ఒక ఏకైక వ్యక్తి. 100 మంది బీసీలకు టికెట్లు ఇచ్చినాడు ఆయన, 100 పైచీలకు బీసీలకు టికెట్లు ఇచ్చినాడు. ఓపెన్ స్థానాల్లో దళితులకు టికెట్లు ఇచ్చినారు. దాన్ని అందరూ అంటారు పొలిటికల్ మ్యానిపులేషన్స్ తెలియక అట్లా చేసినారంటారు, కానీ బట్ ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ అన్ ఐడియాలజికల్ కన్విక్షన్ అండ్ ఐడియాలజికల్ ఎక్స్పెరిమెంటేషన్. ఇది నడుస్తుందా నడవదా అని చెప్పాలి. అది నష్టపోయింది బేసిక్గా దాంతో. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఐ థింక్ హీ స్టిల్ బిలీవ్స్ ఇన్ దట్ కాన్సెప్ట్. కాబట్టి కాంగ్రెస్లో కూడా సామాజిక న్యాయాన్ని రక్షించడం కోసం ప్రజారాజ్యంలో అదే మళ్ళీ మీరు తిరిగి ఒకే పార్టీలోకి వచ్చారు, అంటే డిఫరెంట్ స్టేట్స్ అయినప్పుడు. కరెక్ట్ జాతీయ పార్టీలో